ఎలా భోజనము చేయాలి? రోజుకు 2 సార్లు భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది. 2 సార్ల మధ్యలో ఏ ఆహారము తీసుకోకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది. భోజనము చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి చేయాలి. తూర్పు వైపుకి తిరిగి చేయటం వల్ల ఆయురార్థము, అలాగే దక్షిణానికి తిరిగి భోజనము చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపున భోజనం చేయకూడదని వామన పురాణంలోనూ విష్ణు పురాణంలోనూ ఉంది. కావున తూర్పు వైపు తిరిగి భోజనము చేయటం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా కావున తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి. ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు. ధనాన్ని కోరుకునేవాడు మజ్జి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. మోదుగా, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి. భోజనానికి ముందు, తర్వాత ఆచమనం చేయాలి. తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి.